కనీసం స్కూల్స్లో మంత్లీ వన్స్ అయినా ఒక సైకాట్రిస్ట్ని పిలవడం, ఒక మోటివేషనల్ వాళ్ళని పిలవడం. కంప్లీట్గా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందండి. ఆ ఎక్స్పర్ట్ని పిలిచి పిల్లలకి ఆ అవేర్నెస్ని ఇవ్వగలగాలి. అవేర్నెస్ని ఇచ్చి దానివల్ల రాంగ్గా వెళ్తే ఏమవుతాయి, ఏ ఎఫెక్ట్స్ వస్తాయి వాళ్ళకి అవేర్నెస్ కలిగించినట్టయితే ఇలాంటి అబ్యూజెస్ అనేది చాలా మటుకు తగ్గిపోతాయండి. కానీ మనం అవి చెయ్యం. అమ్మాయిలకి ఎలా శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తూ ఎలా శానిటైజేషన్గా ఉండాలి అంటే వాళ్ళకి సైకిల్ వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళు హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలి. ఓకే, ఒకవేళ అలాంటిది అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు నువ్వు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి చెప్పాలి. స్కూల్ ఎస్పెషల్లీ ఈ రెస్పాన్సిబిలిటీ అయితే స్కూల్ వాళ్ళు చెప్పగలగాలండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కొంచెం షై ఫీల్ అవుతారు తన కూతురుతో కానీ కొడుకుతో కానీ మాట్లాడాలి అంటే. ఎస్పెషల్లీ నేను చూసింది జెంట్స్ అస్సలు బాయ్స్ చెప్పరండి. ఆ మదర్స్ చెప్తారేమో కానీ ఫాదరు చెప్పరు. అది ఒక డ్రాబ్యాక్. అక్కడ కూడా ఉంటూ అది చెప్పలేరు కాబట్టే స్కూల్ వాళ్ళ ఆ ఇనిషియేట్ తీసుకోవాలి. ఓకే, ఏదో టెక్స్ట్ బుక్లో 9th క్లాస్లో ఉంది అని చెప్పడం కాదు, అది వాళ్ళకి ప్రాక్టికల్. ఇది న్యాచురల్, ఇది ఏదో పెద్ద గొప్ప విషయం కాదు, ఇది మీ లైఫ్లో ఫర్దర్గా జరుగుతుంది, దాని గురించి మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయకండి ఈ ఏజ్లో, ఇది న్యాచురల్గా జరుగుతున్న విషయమే. మీరు ఇప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తే దాని యొక్క రిజల్ట్ ఫర్దర్గా చాలా బ్యాడ్గా ఉంటాయి అనే అవేర్నెస్ని స్కూల్లో టీచర్స్ వాళ్ళే తేగలరు. అది వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఎలా చెప్పాలి అంటే ఒక మోటివేషనల్గా చెప్పాలి, ఒక ఫ్రెండ్లీగా చెప్పాలి, మన పిల్లలే అనే భావనతో టీచర్స్ చెప్పాలి. అంతేగాని టీచర్స్ అదే పని చేస్తే పిల్లలకి ఏం చెప్తారు, చెప్పకూడదు. దాంతోపాటు మేనేజ్మెంట్స్ కూడా ఈ అవేర్నెస్ని క్రియేట్ చేయగలగాలి. అంతేకాకుండా సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఈ కరాటే వాటి మీద, ఒకవేళ నిన్ను ఎవరైనా సింగిల్గా ఉన్నప్పుడు బ్యాడ్గా బిహేవ్ చేసి ఎలా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవు దాని మీద క్లాసెస్ ఇప్పించడం. అంతేకాకుండా సేఫ్ టచ్ ఏంటి, అన్సేఫ్ టచ్ ఏంటి. సేఫ్ టచ్ అంటే నీ బాడీ నీకు తప్ప ఇది పక్క వాళ్ళకి స్వతంత్రం లేదు టచ్ చేసేది. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా టచ్ చేయకూడదు, ఈవెన్ మదర్ కూడా ఫాదర్ కూడా ఈవెన్ డాక్టర్ కూడా నీ పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదు అనే అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. సేఫ్ టచ్ ఏంటి అది చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ అది చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా అబ్బాయిలైనా అమ్మాయిలైనా అవసరం. ఎందుకంటే నేను చాలా స్కూల్స్లో చూస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక స్కూల్లో నేను చేసే స్కూల్లో అండి 8th క్లాస్ అబ్బాయి, ఈ అబ్బాయిలు టాయిలెట్ బ్రేక్ టైంలో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, చిన్న న్యూసెన్స్ ఉంటుంది, ఒకరినొకరు చూసుకుంటారు. అందులో ఒక అబ్బాయి టాయిలెట్కి వెళ్తుంటే ఇంకో అబ్బాయి వచ్చి సరదాకే పుల్ చేశాడు ప్యాంట్. ఆ అబ్బాయి ఎలా ఫీల్ అయ్యాడంటే షై కాదు, చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయాడు. వెళ్ళిపోయి సూసైడ్ కమిట్ చేసుకునేంత వరకు వెళ్ళిపోయాడు. సో ఇలా జరుగుతుందని పిల్లల్లో ఇవ్వాలి. ఇది చేస్తే ఇది రాంగ్, ఇది చేస్తే నీకు క్రైమ్ కింద కన్సిడర్ చేస్తాను, అఫెన్స్, దీనికి ఒక యాక్ట్ ఉంది, పోస్కో యాక్ట్ ఉంది, అందులో కేసు అయితే నీ లైఫ్ పాడైపోతుంది అని పిల్లలలో దాని మీద కంప్లీట్ అవేర్నెస్ ఇవ్వగలగాలి. నీకు కొన్ని పార్ట్స్ అని నువ్వు టచ్ చేయాలి, నువ్వు ఫ్రెండే అవ్వచ్చు, నువ్వు జోకే కావచ్చు. అలాగే కొంతమంది మాటల్లో కూడా మాటల ద్వారా అబ్యూస్ చేస్తారు. నేను సరదా కూడా కొన్ని మాటలు ఆడకూడదు. అలాంటివి ఏమున్నాయి వాటి మీద ఎస్పెషల్లీ నేనైతే ఈ సెక్షన్స్ మీద స్కూల్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. ఎందుకంటే పేరెంట్కి అవేర్నెస్ ఉండకపోవచ్చు, అందరూ ఎడ్యుకేటెడ్ పేరెంట్ ఉండరు. సో స్కూల్ అయితే మంచి ప్లేస్. అంతేకాకుండా ఇలాంటి సెక్షన్ చెప్పే వాళ్ళని పిలుచుకురావడం, ఇలాంటి ఒకవేళ ఎవరైనా చైల్డ్ అలాంటి సిచ్యువేషన్ అంటే అలా అబ్యూజ్ చేస్తున్నాడు అని మీరు ఐడెంటిఫై చేయగలిగితే పర్సనల్గా ఆ పేరెంట్ని పిలిచి పర్సనల్గా ఆ పేరెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మీ చైల్డ్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు. కొంతమంది పిల్లలు మేము చూస్తామండి, 2nd స్టాండర్డ్ పిల్లలు కూడా కొన్ని పార్ట్స్ పట్టుకుంటూ ఉంటారు పక్క వాళ్ళు. అంటే వాళ్ళది తప్పు కాదు, వాళ్ళ ఇంట్లో అది చూస్తారు. పేరెంట్ కూడా ఇంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం అంటే పేరెంట్ కూడా సర్టన్ ఏజ్ వచ్చాక పిల్లల ముందు ఒక రెస్పెక్టబుల్ రోల్ ప్లే చేయాలి తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళ ముందు సినిమాలో లాగా ఎక్స్పోజ్ చేయకూడదు. అది చేయకూడదు. అది సో ఒకవేళ ఇలాంటి పిల్లల్ని కానీ స్కూల్లో వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే వెంటనే పేరెంట్ గురించి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మీ చైల్డ్ ఇలా చేస్తున్నారు, కొంచెం మీరు ఒకసారి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఒక సైకాట్రిస్ట్, లేకపోతే మీ లైఫ్ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ సిస్టమ్ మీ లైఫ్ ఏదైతే లీడ్ చేస్తుందో దాంట్లో మార్పు తెచ్చు అని పేరెంట్కి కూడా అవేర్నెస్ కలిగించినట్టయితే ఇలాంటి అబ్యూజెస్ అనేది చాలా మటుకు తగ్గుతాయండి, స్కూల్ లెవెల్లోనే తగ్గుతాయి.
సో అలాగే పిల్లలు మొబైల్ చూసేటప్పుడు మనం అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి. ఏం చూస్తున్నాడు చైల్డ్, నిజంగా గేమ్సే ఆడుతున్నాడా, నిజంగా క్లాసే వింటున్నాడా, లేకపోతే వేరే వింటున్నాడా. అలాగే పిల్లల ఫ్రెండ్ సర్కిల్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటున్నారు. ఆ పిల్లలు ఎలా ఉన్నారు. ఒకవేళ రాంగ్ పర్సన్ అయ్యాడు అనుకోండి ఫ్రెండ్, నువ్వు పేరెంట్గా వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా. చదువులే చాలా మంది పేరెంట్స్ ఏమంటుంటే వాడు చదువుకోడు వాడు మార్క్స్ రాడా, వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయకరా అంటారు. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా మార్క్స్తో ఉన్న వాడి డిగ్నిటీ, వాడికి ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్తో ఉండకూడదండి, వాళ్ళ క్యారెక్టర్తో ఉండాలి. అలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పేరెంట్ పాటించగలిగితే ఇలాంటివన్నీ మనకి తగ్గుతూ ఉంటాయి. ఓకే మ్యామ్, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.